ఎమ్మిగనూరులో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర జరుగుతుంది. లైవ్ చూద్దాం. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ ఈరోజు ఈ బీసీ సాధికార బస్సు యాత్రకు వచ్చిన ఎమ్మిగనూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలను, కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఒక్క నిమిషం. ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే మన కర్నూలు జిల్లాలో సాధారణంగా ఒక మాటను మాట్లాడుకుంటుంటాం. ఆ మాట ఏంటంటే, ముసిలోడైన బసిరెడ్డి మేలు. ఈరోజు మన బసిరెడ్డి ఎర్రకోట కేశవరెడ్డి పొద్దున స్నాన సంధ్యాదులను ముగించుకొని గోసి బిగిచ్చి ఒక సొత్తరొట్టెను తిని ఆఫీసులో వచ్చి కూర్చుంటే మధ్యాహ్నం వరకు కూడా ప్రజల సమస్యల కోసం పోరాడుతూనే ఉంటాడు. మళ్ళా మధ్యాహ్నం ఒక పిడికడు కొర్రలందిని సాయంత్రం వరకు కూడా మన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల బాధలను, ఇబ్బందులను ఆయన పరిష్కారం చేస్తూనే ఉంటాడు. మన కేశవరెడ్డి గారు ఆయనకు తాగడానికి రాదు, ప్యాకాట రాదు, పబ్బులకు ఓడు, గుర్రం పందెం ఆడడు. గుర్రం పందెం ఆడి అప్పులు చేసి ఎమ్మెనూరు వదిలిపెట్టి పోయే మనిషి కాదు కేశవరెడ్డి. ఈ ఎమ్మెనూరులో నాకు తెలిసినంత వరకు ఎక్కడ కూడా ఒక దౌర్జన్యం జరగనీయాడు, ఒక భూ కబ్జా జరగనీయాడు, ఒక రౌడీలను రానియాడు. ఆయన ఎమ్మెనూరులో ఒక బాహుబలిలాగా నిలబడి ఎమ్మెనూరు ప్రజలకందరికి కూడా ఎప్పుడు నిత్యం అందుబాటులో ఉంటూ ఆయన ముందుకెళ్తున్నారు. నా కోరిక, నా వ్యక్తిగత అభిప్రాయం, ఎర్రకోట కేశవరెడ్డి బంధన ఊపిరినంత వరకు ఎమ్మెనూరుకి ఎమ్మెల్యేగా ఉండాలా. ఈ ఎమ్మెనూరు సంక్షేమంగా ఉండాలి అని నా కోరిక. అందరూ మన ప్రభుత్వం యొక్క గుణగణాలను మంచిని అందరూ చెప్తా ఉన్నారు. నెక్స్ట్ కూడా చెప్పేటోళ్ళు ఉన్నారు. నేను మన ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు గారి మహా ఘనకార్యాలను కూడా ఒక 4 చెప్తా. మన రాష్ట్రం 2 ముక్కలుగా నరికిన తర్వాత, మన ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడిన తర్వాత మనకు రావాల్సిన ప్రత్యేక హోదాను ఎమ్మిగనూరు సంతలో ఉల్లిగడ్డలను, ఎల్లిగడ్డలను, వంకాయలను, టెంకాయలను అమ్మినట్లు మన ప్రత్యేక హోదాను మోడీకి కట్టబెట్టి ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీ ముద్దు అని మన ప్రత్యేక హోదాను నాశనం చేసిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. రెండవది, మనకు హైదరాబాద్ మహానగరం 4 కాలాల పాటు ఆ నగరాన్ని మనం రాజధానిగా చేసుకుని పరిపాలన చేసుకునే అవకాశం కేంద్ర ప్రభుత్వం ఇస్తే,
ప్రత్యేక మన హైదరాబాద్ నగరాన్ని మనకు పరిపాలన చేసుకోమని ఇస్తే మహానగరంలో పట్టపగలు నట్ట నడిపిదారులో ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ చంద్రబాబు నాయుడు. ఆ కేసులో కేసు కట్టి జైలుకు పంపాలన్నా నువ్వు హైదరాబాద్ను వదులుతావా అని గొంతు మీద కత్తి పెడితే హైదరాబాద్ను వదిలేసి కేసు నుండి తప్పించుకొని పరారై రావటం జరిగింది. హైదరాబాద్ నగరాన్ని కేసీఆర్కు ప్రత్యేక హోదాను మోడీకి కట్టబెట్టిన నీచమైన చరిత్ర చంద్రబాబు నాయుడుది. ఆయన హయాంలో అనేక స్కీములు పెట్టాడు. ఆ స్కీములు పేద ప్రజలకు చేరకుండా అంతకంటే పదంతలు స్కాములను కూడా చేసినాడు. ఆ స్కీములను ఎఫ్ఐఆర్ కట్టి మనము ఇన్వెస్టిగేషన్ చేస్తే బాబు సూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కాదు, బాబు సూరిటీ జైలుకు గ్యారంటీ. బాబు సూరిటీ